హాయ్ వివర్స్, మనం వచ్చేసి రెండవ తరగతి 22వ లెసన్ చూస్తూ ఉన్నాము. పరిశుభ్రత అనేటువంటి లెసన్, కర్ణాటక గవర్నమెంట్ తెలుగు. చెప్పవే చిన్నారి చక్కని మాట ఒకటి, తోటలో ఆడేటి పిల్లలందరితోటి, ఇక్కడ ఉన్నటువంటి తోటలో ఆడేటువంటి పిల్లలతో ఒక మంచి మాటను చెప్పు అని చెప్పేసి ఒక పాపని పిలిచి అడుగుతూ ఉన్నారనమాట. నోటిలో దంతాలు తోమితే ముత్యాలు, పుష్టికే మూలమని, పుచ్చితే రోగమని. ఇక్కడ చూడండి, మనం వచ్చేసి చాక్లెట్లు ఎక్కువగా ఇస్తూ ఉంటాం పిల్లలకి. చాక్లెట్లు ఎక్కువగా తినడం వల్ల ఏమవుతుంది, పళ్ళు వచ్చేసి పుచ్చిపోతాయి అనమాట. పుచ్చిపోయిందనుకోండి, పురుగులు పట్టిపోయి బాగా తినేసి ఉంటాయన్నమాట. సో ఆ యొక్క పండ్లనే తినేసి ఉంటాయన్నమాట. కాబట్టి నోటిలో దంతాలు బాగా పళ్ళు తోమామనుకోండి, ఏమవుతుంది, మనకు పళ్ళు ఏ విధంగా కనిపిస్తాయి, అందరికీ ముత్యాల మాదిరి కనిపిస్తాయి. అదే వచ్చేసి మనము ఆ యొక్క పళ్ళని సరిగ్గా తోమలేదనుకోండి, ఏమవుతుంది, పుచ్చిపోయి ఉంటాయన్నమాట. పుచ్చిపోతే మనకు రోగమే అనమాట, మనకు రోగాలు అనేటువంటిది వస్తుంది. మన చేతి గోళ్ళల్లో మురికి ఎంత ఉందో చూసైనా తెలుసుకో, తీసేసి మసలుకో అని చెప్తున్నారన్నమాట. ఇప్పుడు వచ్చేసి మామూలుగా వచ్చేసి స్కూల్కి వెళ్ళేటప్పుడు గోర్లు అనేటువంటిది పెంచుకోకూడదు. గోర్లు పెంచుకోవడం వల్ల ఏమవుతుంది, పక్కన ఉన్న వాళ్ళను ఏదో ఒక సందర్భంలో మనము పిలిచామనుకుందాము, పక్కన ఉన్న వాళ్ళని పిలిచే దాంట్లో కొంచెం ఫోర్స్గా చేయబడి మన యొక్క గోరు ఎదుటి వాళ్ళకి గుచ్చుకుందనుకోండి, అప్పుడు వచ్చేసి ఏమంటారు, మనము గోరుతో గిచ్చేస్తామని అంటారనమాట. సో కాబట్టి మనము గోర్లని పెంచుకోకుండా వాటిని కట్ చేసుకొని వాటిని నీట్గా ఉంచుకోవడము మంచిది. గోళ్ళల్లో ఆ యొక్క గోళ్ళు బాగా పెంచుకోవడం వల్ల ఏమవుతుంది, లోపల మట్టి అనేటువంటి పేరుకుపోవడంతో మనం ఎంతగా చేతులు కడుక్కున్నా కానీ మనము అన్నం తినేటప్పుడు ఆ యొక్క మట్టితో పాటు మనకు ఆ గోరులో ఇరుక్కుపోయినటువంటి మట్టితో పాటు మనకు మురికి కూడా మనకు నోట్లోకి వెళ్ళిపోతుంది. తద్వారా నోట్లోకి మురికి అవన్నీ వెళ్ళిపోతే మనకేమవుతుంది, ఆరోగ్యం అనేటువంటిది చెడిపోతుంది అనమాట. మనకు ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, మందులు మాకులు మింగాలి. సో ఇవన్నీ మనము ఎంతవరకు దాన్ని వచ్చేసి అవాయిడ్ చేయగలుగుతాము అంటే, మనకు ఎంతవరకు దాన్ని నివారించగలుగుతామో వాటిని నివారించుకోవచ్చు. తినే ముందు ఎప్పుడు మలినము చేరినప్పుడు శుభ్రంగా కడగాలని, మురికంతా పోవాలని. మనం వచ్చేసి చేతులు ఎందుకు కడుక్కోమని చెప్తాము, చేతుల్లో గోడల్లో ఇరుక్కుపోయినటువంటి మట్టి అంతా వచ్చేసి శుభ్రంగా బయటికి వెళ్ళిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో చేతులు కడుక్కోమని చెప్తాము. కాబట్టి చేతిలో ఉన్నటువంటి మురికి పోతుంది, తర్వాత చేతిలో ఉన్నటువంటి మట్టి కూడా పోతుంది. నిత్యము స్నానాలు మురికంతా పోవాలని, రావులే రోగాలు చేసుకో మంచి అలవాట్లు. మనం వచ్చేసి స్నానము ప్రతిరోజు చేయడం వల్ల మనకు ఒంట్లో ఉన్నటువంటి మురికి మటుకు పోవడమే కాకుండా మనము శుభ్రంగా కూడా ఉంటాము. అది ఒక మంచి అలవాటు కూడా వచ్చేసి. కాబట్టి మరవకు, నీవెప్పుడు ఆరోగ్య సూత్రాలు, తరతరాల భాగ్యాలు, దేశ సౌభాగ్యాలు. కాబట్టి మనం వచ్చేసి ఆరోగ్య సూత్రాలు అనేటువంటిది మర్చిపోకుండా మనము వీటిలన్నింటినీ పాటించామనుకోండి, అంటే స్కూల్కి వెళ్తున్నాము, ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేస్తాను అనేటువంటి పిల్లలు ఉంటారు. ఉదయాన్నే లేచి స్నానం చేసి, పళ్ళు తోమి స్నానం చేసి, చేతులు కడుక్కొని భోజనం చేసేసి తర్వాత స్కూల్కి వెళ్ళాలి. అక్కడ ఇచ్చినటువంటి పాఠాలు శ్రద్ధగా వినాలి. విన్న తర్వాత ఆడుకోవాలి, పిల్లలు అందరితో కలిసిమెలిసిపోవాలి. కలిసిమెలిసి ఆడుకున్న తర్వాత ఇంటికి వచ్చి స్నానం చేసి, లేదా కాళ్ళు చేతులు కడుక్కొని తర్వాత అమ్మ ఇచ్చినటువంటి ఫుడ్ని, అంటే కావలసినటువంటి ఆహార పదార్థాలను తిని ఆ తర్వాత వచ్చేసి కాసేపు చదువుకొని తర్వాత వచ్చేసి పడుకోవాలి. సో ఈ విధమైనటువంటి మంచి ఆరోగ్యమైనటువంటి అలవాట్లు అనేటువంటిది చేయడం వలన మనకు మంచే జరుగుతుంది. ఇక్కడ అభ్యాస పదాలని గట్టిగా చదవండి. ఇక్కడ వచ్చేసి చిన్నారి మాట, తేట, దంతాలు, ముత్యాలు, రోగం, మురికి, శుభ్రం, నిత్యం, ఆరోగ్యం, సౌభాగ్యం. ఇక్కడ వచ్చేసి కఠిన పదాలకు అర్థాలు వచ్చేసి దంతాలు పళ్ళు, పుష్టి బలం, మురికి గలీజు, నిత్యం ప్రతిరోజు, రోగం జబ్బు, సూత్రాలు నియమాలు, సౌభాగ్యం సంపద.